సరే ఇప్పుడు పెద్ద సినిమాల్ని అంటే 70 ఎంఎం స్క్రీన్ ఫిల్మ్స్‌ని, బిగ్ సినిమాస్‌ని మీరు షూట్ చేశారు. మీరు హ్యాండిల్ చేశారు. ఆర్‌కే బ్యానర్‌తో చాలా సీరియల్స్ చేశారు. అది గాకుండా ఇప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టుగా ఓటీటీలో వెబ్ సీరీస్‌ని గూడా మీరు డైరెక్ట్ చేశారు. కొన్ని వెబ్ సీరీస్ మీరు చేయడం జరిగింది. ఈ ప్లాట్‌ఫార్మ్‌ని ఎలా చూస్తారు మీరు? అప్పుడు సీరియల్ మొదలుపెట్టిన అప్పుడు ఐడియా అందుకొచ్చిందని చెప్పాను కదా! హ్మ్. కొత్తగా మొత్తం అయిపోయిన తర్వాత నాకు బ్లాంక్ అయిపోయానమ్మా. హ్మ్. బ్లాంక్ అయిపోయాను. ఇప్పుడు ఏం చేయాలి మనం ఖాళీగా ఆఫీస్‌కి వచ్చి కూర్చొని ఏం చేయాలి? అప్పుడు నాకు ఐడియా వచ్చింది. సీరియల్ ఐడియా లాగానే యూట్యూబ్ చూడటం మొదలుపెట్టా. షార్ట్ ఫిల్మ్స్. అందులో బెస్ట్‌గా తీసిన వాళ్ళని పిలిచాను. పిలిచి కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేసాం. అందులో కొన్ని పాటలు రాయటం కూడా మొదలుపెట్టాను. పాటల్ని మీరు రాసారా? హ్మ్. అర్రే! ఏ ఆ! సో, అదే టైంలో ఈటీవీలో కథాసౌధ అని చెప్పి వెబ్ సిరీస్. అంటే ఒక్కో సిరీస్ అరగంటలో అయిపోవాలన్నమాట. అరగంటే. అరగంటలో ఒక కథ చెప్పడం. అవి ఇప్పుడు శిష్యులను పెట్టేసి నేను అప్పుడప్పుడు సెటిల్కి వెళ్ళి స్టోరీ డిస్కషన్, మ్యూజిక్ సో సెట్కి. ఇప్పటికి మీరు అవి హ్యాండిల్ చేస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. మన సండే సండే వస్తుంది. ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ అని ఒకటి తీశాను. లవ్ యూ నానమ్మ అని ఒకటి తీశాను. సుందరంగాడి ప్రేమ కథ అని ఒకటి తీశాను. ఏవి అలనాటి ముద్దులని రాబోతోంది అనమాట ఇది. ఇందుగలడందు లేడన్న సందేహము వలదు మా రాఘవేంద్రరావు గారు అన్ని ప్లాట్‌ఫార్మ్స్ లో ఆయన ఉన్నాను అని ప్రూవ్ చేస్తారు. అద్భుతం అది అసలు. కాకుండా ఈ కుర్రాళ్ళందరినీ అయిపోయిన తర్వాత ఈవినింగ్ 4:30 నుంచి 6 వరకు వెళ్ళి పికిల్ బాల్ ఆడతాం అనమాట. మళ్ళీ వాళ్ళతో కలిసి అర్రెర్రెర్రెర్రే! ఆ! వీడు కొంతమంది ఆ, ఆ తర్వాత కీబోర్డ్ అన్నావు ఇందాక. మా అమ్మాయి చెప్పింది ఖాళీగా ఉంటుంది కీబోర్డ్ నేర్చుకోవచ్చు కదా అని. నేర్చుకుంటున్నారా? ఉమ్. నేర్చుకుంటున్నారు. అయ్యమ్మ బాబోయ్! మీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏంటి రాఘవేంద్రరావు గారు? ఎప్పుడు ఆ స్మైలు, ఇన్ని యాక్టివిటీసు, చాలా జోష్‌ఫుల్‌గా ఉండడం, సరదాగా ఉండడం. అసలు మీ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పండి. మీరేం తింటారు చెప్పండి? తిండిదేమీ లేదు కానీ ఎక్కువ ఫూల్స్ ఉన్న చుట్టూ ఉంటారు. మరి హార్వర్డ్ యూనివర్సిటీ ఇది జేసీ మిల్లర్ ఇటువంటివన్నీ శక్తిపండని లేకపోతే ఈడని ఆడని ఊరినే జోకులు వేసుకుంటూ హ్మ్. నవ్వటం చాలా ఇష్టం అమ్మా నాకు. నవ్వించటం కానీ అందుకనే భరణీను బ్రహ్మానందం వీళ్ళు కొంచెం పొయిటిక్ ఇది ఉందన్నమాట. నేను 2-3 కొటేషన్స్ అందరూ రాస్తున్నాక మనం ఎందుకు రాయకూడదని చెప్పి అందులో కూడా. ఆ, హ్మ్. మనం అనుకున్నవన్నీ జరిగి ఉంటే ఇప్పుడు జరిగినవన్నీ మనం అనుకున్నవి కావు. వాహ్! మనం నువ్వు కూడా అనుకో. అనుకున్నవన్నీ జరుగుంటే, ఇప్పుడు జరిగినవన్నీ మనం అనుకున్నవి కావు. నువ్వు అంతేగా. అంతేగా, అంతేగా. అది కాకుండా లైఫ్ని ఇంత లైట్గా తీసుకుంటేనే సీరియస్గా ఉంది, సీరియస్గా తీసుకుంటే ఎలా ఉంటుందని. హ్మ్. అంతే హ్మ్. కదా. హ్మ్. అదొకటి నాకు చాలా ఇష్టమైంది. అది అది మెయిన్ అనమాట. లైఫ్ని ఎంత ఇది వచ్చినా కూడా దాన్ని వెల్కమ్ చేయటం, జోకులు వేసుకుని రే పోయిందిరా సినిమా పోయింది రా. అసలు సో మీకు ఏది ఆ బాధ గాని, ఆ ఫ్రస్ట్రేషన్ గాని మిమ్మల్ని అసలు టచ్ చేయవు అన్నమాట అయితే. ఇంట్లో కూడా అంతే. మెడిటేషన్ చేస్తారా దానికోసం ప్రత్యేకంగా? ఆ, అదొకటి ఉంది మర్చిపోయాను. పొద్దునే ఓ రోజు స్విమ్మింగ్ పూల్, ఓ రోజు పిలాటే, ఓ రోజు స్ట్రెచ్చింగ్ ఎక్సర్సైజ్, ఈవినింగ్ యోగ నిద్ర మెడిటేషన్. ప్రతిరోజు. పికిల్ బాల్ అవగానే స్నానం చేసి ఒక 40 మినిట్స్ మెడిటేషన్. సో టైముని అలా విభజించుకుంటా. పని లేకపోతే నాకు ఏదో చెయ్యికి అలా ఆడదంటారే. అందుకనే మీరు ఆ 16థ్ ఇయర్ దగ్గరే ఆగిపోయారు రాఘవేంద్రరావు గారు. ఇంకా అసలు ఏజ్ ముందుకి రాలేదు అంతే. హ్యాపీగా ఎప్పుడు సరదాగా ఉంటాం. ఈ వాళ్ళ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నానమ్మా, నా దగ్గర నుంచి వాళ్ళు నేర్చుకుంటున్నారు. కొంతమంది చెప్తారు కదా! కేజీ రూ. 1,200 ఉండే బియ్యం తింటాం. లీటరు రూ. 5,000 నుంచి రూ. 10,000 ఉన్న డైరెక్ట్‌గా హిమాలయాస్ నుంచి తెచ్చిన వాటర్ తాగుతాం. అదే మా బ్యూటీ సీక్రెట్, అదే మా ఫిట్‌నెస్ సీక్రెట్ అంటారు కదా! అట్లాంటి ప్రత్యేకమైన తిండ్లు మీరేం తినరా? అసలు తిండి కూడా లేదు అసలు. ఏదో
ఇప్పుడు తర్వాత ఏంటంటే జనరల్గా రోజు పొద్దున పూట కూడా ఇడ్లీలు, వడలు, ఆ, దోశలు తినేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఒట్టి నట్స్ను, ఫ్రూట్స్, మధ్యాహ్నం లంచ్, నైట్ ఓన్లీ టిఫిన్. సో అదన్నమాట మీ సీక్రెట్. ఆ గ్యాప్లో చిన్న పర్సనల్ ఇంట్రెస్ట్, పర్సనల్ ఇంట్రెస్ట్ ఏంటి? ఏదో కాలక్షేపానికి కొంచెం ఒక రౌండ్ వేసుకోవటం. Such an honest, sweet, and an humble answer from your end.